రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే. 4.5 సంవత్సరాలకి అటు ఇటుగా ఎల్జీ పాలిమర్స్ అనే ఒక విషాదం మనకి అందరికీ గుర్తుంది సార్. ప్రజలు రోడ్డు మీద పరిగెడుతూ పిట్టల్లా రాలిపోయారు పాపం. ఒక ట్వీట్ పెట్టిన పుణ్యానికి కూడా ఒక పెద్ద ఆవిడని సిఐడి వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఎత్తుకెళ్ళారు. ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ ఇంకొక పెను విషాదం. కాకపోతే ఈసారి ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇక్కడ కూడా ఇల్లు తగలబడతంటే వేడి నీళ్లు కాచుకున్నాడంట ఒకడు. అలాగా ఇందులో కూడా వాళ్ళ పాలనలో ఎలా ఉందో కళ్ళగట్టినట్టు చూపించి వీళ్ళు ప్రతిపక్షంలోకి రాగానే యథా మామూలు యాక్టింగ్ చేసేస్తున్నారు. వీళ్ళు అయ్యో బొయ్యో లగో దిగోమంటూ. ఏంటి సార్ అసలు ఈ మొత్తం ఎలా చూడాలి ఈ వైసీపీ వాళ్ళది? అంటే ఏదైనా ఒక దుర్ఘటన జరిగి ప్రమాదవశాత్తు కొన్ని ప్రాణాలు కనుక కోల్పోతే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి తన రాజకీయాన్ని కొనసాగించుకోవడానికి ఒక అస్త్రం దొరికినట్టుగా ఫీల్ అవుతారు తప్ప, అరే కొన్ని విలువైన ప్రాణాలు కోల్పోయినాయి, ఆ ప్రాణాలు కోల్పోవటం వల్ల కొన్ని కుటుంబాలు అనాథలుగా మారుతా ఉన్నారు, వాళ్ళ ఆదాయ వనరులు కోల్పోతున్నారు, కొంతమంది గాయపడ్డారు అని చెప్పని, అంటే కనీసపు మానవత్వపు కోణాన్ని ప్రదర్శించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి అలవాట్లేదు. ఆయన దృష్టిలో ఏంటంటే చనిపోయిన వ్యక్తుల ఆ మృతదేహం అనేది ఆయన రాజకీయం కొనసాగించుకునే ఒక ప్రోడక్ట్, ఒక టూల్. ఇక్కడ ఎస్, ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ అసమర్థత వల్ల, అవినీతి వల్ల ఏదైనా ఒక దుర్ఘటన జరిగితే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఆ దుర్ఘటన పట్ల కన్సర్న్ వ్యక్తం చేయొచ్చు, బాధితుల పక్షాన్ని నిలబడొచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు, ప్రశ్నించవచ్చు, పోరాటం చేయొచ్చు. దాన్ని ఎవరు తప్పుపట్టరు. ఒక రాజకీయ పక్షంగా వాళ్ళకి ఆ స్వేచ్ఛ హక్కు ఉంది. కానీ నిన్నటి వరకు తమరు పాలకులుగా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా గోదావరిలో కచ్చలూరు బోట్ ప్రమాదం జరిగింది. 68 బాడీలు అసలు ఏమైపోయినాయో తెలియదు. ఆ బోట్ ఈ రోజు దాకా వెలికి తీయలేకపోయారు. తర్వాత మీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండగానే ఇందాక మీరు ప్రస్తావించిన ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ ఒకటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో 2021 నవంబర్ 19 అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది. ఎందుకు బ్రీచ్ అయింది? పూర్తి స్థాయి మానవ తప్పిదం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇరిగేషన్ రంగం మీద ఎంతటి శ్రద్ధ కనపరిచారు అనేది అన్నమయ్య ప్రాజెక్టు దురదృష్టకర సంఘటనే ఒక దృష్టాంతంగా చెప్పుకోవచ్చు. 5 కోట్ల రూపాయలు ఆ డ్యాము మెయింటెనెన్స్ కోసం డబ్బులు ఇవ్వని పర్యవసానం గేట్లు స్ట్రక్ అయిపోయి, దానికి తోడు ఇసుక తవ్వకాల కోసం అని చెప్పని గేట్లు ఎత్తనివ్వకుండా మీ నాయకులు అక్కడ మెషినరీ ఎన్నో మా వెహికల్స్ ఉన్నాయి అని చెప్పని సకాలంలో గేట్లు ఎత్తి నీళ్లు కిందకు విడుదల చేయనివని పర్యవసానం 46 విలువైన ప్రాణాలకు పోయినాయి. ఇన్సిడెంట్ జరిగింది నవంబర్ 19. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళింది డిసెంబర్ 2 13 రోజుల తర్వాత. 6 గ్రామాలు కొట్టుకుపోయినాయి, 46 మంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళని పరామర్శించడానికి 13 రోజుల తర్వాత వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు వల్ల చాలా పెద్ద ప్రమాదం జరిగింది. 17-18 మంది విలువైన ప్రాణాలు కోల్పోయారు, 50 మంది వరకు గాయపడున్నారు. ఆ కుటుంబాల అలవ లక్షణాన్ని రోధిస్తా ఉన్నారు. ప్రభుత్వ పరంగా వాళ్ళని ఆదుకోవడానికి యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకున్నారు. గాయపడిన వాళ్ళకి వైద్య సహాయం అందించడానికి కానీ చాలా వేగంగా స్పందించింది ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం వేగంగా స్పందించలేదు. ప్రభుత్వం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రాపర్ గా జరుగుతుందా లేదనేది సెక్యూరిటీ ఆడిట్ చేయలేదు. ఇండస్ట్రీ అధికారులు నిర్లక్ష్యం వహించారు అని చెప్పాను. ఇక్కడ ఎవరు నిర్లక్ష్యం వహించినా బాధ్యత వహించి తీరాల్సిందే. 70 రోజుల క్రితం పదవి బాధ్యతలు చేపట్టిన ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ అచ్యుతాపురం సెజ్లో సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతా ఉన్న సందర్భంగా గతంలో ఉన్నతాధికారులతో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు.
ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఎసెన్షియా కంపెనీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రాపర్ గా ఫాలో అవుతుంది అని చెప్పని రిపోర్ట్ ఇచ్చారు. 29 కంపెనీలు సెక్యూరిటీ మెజర్స్ ప్రాపర్ గా ఫాలో కావటం లేదని చెప్పని లిస్ట్ అవుట్ చేశారు. ఆ 29 కంపెనీల్లో ఎసెన్షియా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అధికారులు నిర్ధారించిన 29 కంపెనీల్లో ఎసెన్షియా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎసెన్షియాకి క్లీన్ చిట్ ఇచ్చింది. మరి ఇవాళ ఈ 70 రోజుల్లోనే ఆ రోజు క్లీన్ చిట్ తీసుకున్న కంపెనీ వైలేషన్స్ కి పాల్పడిందా? ఖచ్చితంగా అక్కడ కంపెనీలో సెక్యూరిటీ మెజర్స్ ప్రాపర్ గా ఫాలో కావట్లేదు, అక్కడ బ్రీచ్ అయింది, అక్కడ విలువైన ప్రాణాలు కోల్పోయడం జరిగింది. ఈ విలువైన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకోవాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాం మీకు ఒక బేతాళ ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటి పరిశ్రమలు ఏ మంత్రిత్వ శాఖ కిందకి వచ్చేవి, ఎవరు ఇచ్చారో చెప్పండి. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను కార్తీక్. ఇక్కడ ఒక అంటే ఎందుకు అడుగుతున్నా అంటే ఎవరికి తెలియదు, ఆ మంత్రి ఎవరో కూడా ఎవరికి తెలియదు, మొత్తం అంతా ఈయనే కదా. ఎందుకు లేరు? ఆ గాజువాక నుంచే కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఓకే. అంతకు ముందు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఉండేవారు. దురదృష్టవశాత్తు వారు హార్ట్ అటాక్ తో చనిపోయిన తర్వాత గుడివాడ అమర్నాథ్కి ఇచ్చారు ఆ కీలక బాధ్యతలు. ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ కొనసాగున్నాడు. ఆయన ప్రాంతంలోనే ఎన్నో ప్రమాదకర సంఘటనలు జరిగినాయి. అసలు కొన్ని ఇన్సిడెంట్లు మనకి ఎంత సిగ్గుచేటైన వ్యవహారాలు జరిగినాయి అని అంటే, కోవిడ్ ముంచుకొచ్చి తిరుపతి రూయా హాస్పిటల్ కోవిడ్ సెంటర్ గా డిక్లేర్ చేస్తుంటే టైంకి ఆక్సిజన్ సప్లై చేయక 45 విలువైన ప్రాణాలు కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు అక్కడ ఆక్సిజన్ కొరత ఎదురు కాలేదు, అక్కడ ఆక్సిజన్ వల్ల ప్రాణాలే కోల్పోలేదని చెప్పని బ్లేటెంట్ గా బొంకారు. జంగారెడ్డిగూడెంలో 26 మంది నాటుసారా దాకా చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని తప్పుదో పట్టించారు తప్పుడు సమాచారంతో. అసలు నాటుసారా వల్ల ఒక ప్రాణం కూడా కోల్పోలేదు. ఆ 26 మంది చనిపోవడానికి సహజ మరణాలే కారణం, వాళ్ళందరూ కూడా సహజంగానే చనిపోయారు అని చెప్పని. అంటే సహజంగానే 26 మంది పురుషులే చనిపోతారా సహజ మరణాలు అయితే? అంటే అక్కడ వరుస పెట్టి జరిగిన మరణాలు నాటుసారా వల్ల, దాన్ని అడ్మిట్ కావడానికి కూడా సిద్ధపడాల. శానిటైజర్లు తాగి 25 మంది చనిపోయారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులకి సంబంధించిన మైన్ లో డిటనేటర్స్ బ్లాస్ట్ అయి 10 మంది చనిపోయారు. ఎంత వేగంగా ప్రభుత్వం స్పందించింది, ఎంత మాత్రం నష్టపరిహారం కట్టించింది వాళ్ళకి? అసలు ఇంకా సిగ్గుపడాల్సిన సంగతి ఏంటి అంటే, కోవిడ్ వల్ల దేశవ్యాప్తంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇచ్చింది, 1000 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం ఆ 1000 కోట్లను దారిమళ్లించేసింది. దేశం మొత్తం మీద కరోనా వల్ల చనిపోయిన బాధితులకి నష్టపరిహారం ఇవ్వని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడి సుప్రీంకోర్టు విచారణ జరిగితే ఆనాడు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ సుప్రీంకోర్టు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. సుప్రీంకోర్టు ముక్కదొబ్బులు పెట్టింది సమీర్ శర్మని. మీ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేదా? ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ డైవర్ట్ చేస్తారా మీరు? విపత్కర పరిస్థితుల్లో చనిపోయిన వాళ్ళ కోసం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు తప్పితే మీకు వేరే మీకు దారి మళ్లించడానికి నిధులే లేవా అని చెప్పని. అప్పుడు సమీర్ శర్మ సుప్రీంకోర్టు ముందు లెంపలేసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ చనిపోయిన బాధితుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 50,000 రూపాయల నష్టపరిహారం అప్పుడు ఇచ్చారు. ఇవాళ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రకంగా ఒక దుర్ఘటన జరగగానే మేము ఒకళ్ళు ఉన్నాం మా రాజకీయం కొనసాగించుకోవడానికి అని చెప్పని తగుదనమ్మా అని చెప్పని ముందుకొచ్చి ఈ విధమైన శవరాజకీయాలకి దిగే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఎవరు ఏ విధంగా స్పందించారు, ఎవరు ఎంతవరకు బాధితుల పక్షాన్ని నిలబడ్డారు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది, బాధితులకు ఒక స్పష్టత ఉంది. అసలు 2024 జూన్ 4 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో కొనసాగింది. ఆ కొనసాగిన నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ సెక్యూరిటీ ఆడిట్ జరిపించిన అధికారుల కమిటీ ఎసెన్షియాని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 29 కంపెనీల సరసన ఎందుకు చేర్చలేదో మొట్టమొదటి సమాధానం చెప్పమానండి. ఎవరి దగ్గర చేతులు దాచి ఎవరి దగ్గర లంచాలు మింగి దానికి ఆ క్లీన్ చిట్ ఇచ్చారు?
ఏదేమైనా సరే ఒక దుర్ఘటన జరిగింది, విలువైన ప్రాణాలు కోల్పోయారు. హారిక అనే అమ్మాయి 22 సంవత్సరాల వయసు అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గర నుంచి సీనియర్ పొజిషన్స్ లో ఉన్న ఉద్యోగుల వరకు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడున్నారు. వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఫైట్ చేస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత తక్కువగా వైసీపీ పార్టీ మాట్లాడితే ఆ పార్టీకి కానీ ఆ నాయకత్వానికి కానీ అంత క్షేమకరం. కాదు అని అంటే ఒక ఈ వేలు వాళ్ళు ప్రభుత్వం వైపు చూపాలి అనుకుంటే 4 వేలు వాళ్ళ వైపే చూపుతాయి. రైట్. వీళ్ళు వేలు చూపించడం ఏమో కానీ సార్, వాళ్ళ పాపం ప్రాణాలు అయితే పోయినాయి. మన కోడిగుడ్డ అమర్నాథ్ గారు, మరి ఆయన భాగవతం ఇప్పుడైనా ఈ ప్రభుత్వం తొందరగా బయట పెట్టాలి, ఆలస్యం అమృతం విషం లాగా కాకుండా అని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. ధన్యవాదాలండి.